నేటిదిన వాక్య ధ్యానం కొరకు 119వ కీర్తన 68వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవాళికి మేలు చేసినటువంటి దేవుడై ఉన్నారు. వాస్తవానికి మనం ప్రభు కలుగు చేయు మేలును పొందుటకు ఏమాత్రం కూడా తగిన వారం కాదు. అయితే తన దయచేత ప్రభువారు మనకు మేలు చేసినటువంటి దేవుడుగా ఉన్నారు. అయితే ఈ మేలు చేయు దేవుడు మనం కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాటిలో మొదటిగా 34వ కీర్తన 10వ చరణంలో రాయబడిన వాక్యంలో, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, సింహమునకు దాని పిల్లలకు ఏది కూడా వాస్తవానికి కొదువుగా ఉండదు. కానీ వాటికైనా కొదువు ఏర్పడవచ్చు. లేమిగలవై అవి ఆకలిగా ఉంటాయి. కానీ ప్రభువును ఆశ్రయించినటువంటి వారి జీవిత దినాల్లో ఏది కూడా వారికి కొదువై ఉండదు. అలానే 84వ కీర్తన 11వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్య భాగంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యథార్థత అనగా నిజాయితీగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా తన దయతో ప్రభువారు మనకు మేలు చేస్తారు. ఈ విషయాల గురించి మాట్లాడుతూ 125వ కీర్తన 4వ చరణంలో, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయనని కూడా ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ప్రభు సన్నిధిలో కూర్చుని ఒక దినాన పలికినటువంటి మాటను ఒకసారి మనం చూస్తే, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనంలో, యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, తన దయతో మేలు చేసినటువంటి దేవుడు ఆయన సత్యవంతుడు. నిశ్చయంగా తాను సెలవిచ్చినటువంటి మేలును మన జీవితంలో చేయక మానడు గనుక ఆయనను ఆశ్రయించండి. వ్యర్థమైన ఒట్టి వాటిని విడిచిపెట్టండి. యథార్థత కలిగి ఉండండి. ప్రభు చేయు మేలు మీ జీవితంలో పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా కీడును తొలగిపోయి తమ జీవితాలలో మేలు కలుగుటకు ప్రభువా, నేడు విన్నటువంటి ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మా ప్రియులు నీ యొద్ద నుండి దీవింపబడుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని దర్శించండి. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని నేటి దినం పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్.